హలో ఎవ్రీవన్, మీకోసం ఒక అదిరిపోయే బ్రేకింగ్ న్యూస్ తీసుకొచ్చాను. పాత వెండర్ కట్ అవ్వబోతుంది. అవును, ఇట్స్ 99% కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఎస్ఎస్సి రీసెంట్గా ఒక అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నేనీ క్లాస్ రికార్డ్ చేయడానికి కొన్ని అవర్స్ బ్యాక్ ఈ న్యూస్ వచ్చింది. ఈ నోటిఫికేషన్లో వాళ్ళు చెప్పిందేంటంటే పాత వెండర్ని తీసేయబోతున్నారు, లేదా ఆల్రెడీ తీసేశారు అని అర్థం. ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు? నేను మొన్ననే మీకొక వీడియోలో చెప్పాను. మొన్న జరిగిన ఎంటీఎస్ ఎగ్జామ్లో ఎంతమందికి ఫుల్ మార్క్స్ ఎలా వస్తున్నాయిరా బాబూ? అందరికీ అన్ని సబ్జెక్ట్స్లో ఫుల్ మార్క్స్ రావడమేంటి? అసలు ఎగ్జామ్లో ట్రాన్స్పరెన్సీ ఏది? ఏవో కొన్ని ఫిక్స్డ్ సెంటర్స్ నుంచి రిజల్ట్స్ రావడం, చాలా తక్కువ టైంలో పేపర్ సాల్వ్ చేయడం. ఇనీషియల్గా సెంటర్ ఎలొకేషన్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. తర్వాత నెమ్మదిగా అవి సెట్ అయ్యాయి. అనుకునేలోపే ఎక్కడో ఒకచోట చీటింగ్ కేసులు వస్తూనే ఉన్నాయి. ఎక్కడో 15 లక్షలిచ్చి సెలక్షన్ కావడం లాంటి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి కదా. ఇవన్నీ చూసి ఎస్ఎస్సికి కూడా మెంటలెక్కి, ప్రెషర్ పెరిగి ఫైనల్గా కొత్త వెండర్ కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ అంటే ఆర్ఎఫ్పిని రిలీజ్ చేశారు. ఇక్కడి వరకు క్లియర్గా ఉందా? టెన్షన్ పడకండి, ఇది మన మంచికే. ఇప్పుడు వాళ్ళు కొత్త బిట్స్ ఇన్వైట్ చేస్తున్నారు. ఆ పీడిఎఫ్ చూస్తే వామ్మో, ఒక 122 పేజీలుంది నాయనా. 90కి పైగా పేజీల్లో వాళ్ళు ఏవేవో రూల్స్ రాశారు. అవన్నీ మనకి అనవసరం. అందులో పేజ్ నంబర్ 11లో ఉన్న ఆబ్జెక్టివ్ని నేను చదివి మీకు అర్థమయ్యేలా చెప్తాను. కొత్త వెండర్కి 15 సర్వీస్ ఏరియాస్ మీద బాధ్యతలు ఇస్తున్నారు. అవేంటో డాక్యుమెంట్లో రాశారు. ఇప్పుడు ఆ కాన్సెప్ట్స్ని పాయింట్స్గా చెప్తాను. మొత్తం ప్రాసెస్ని 3 ఫేజెస్గా డివైడ్ చేశారు. ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి, కానీ మిమ్మల్ని రోజు ప్రొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు, ఈరోజు ఈ టాపిక్ చదివావా? రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్ళెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్. ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం. ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్. మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్. సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్. సో ఈ నోటిఫికేషన్లో ఏముందంటే ఫేజ్ 1 నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటే ప్రెజెంట్ ఉన్న వెండర్ దగ్గర ఉన్న డేటా, వాళ్ళ టెక్నాలజీ, సిస్టమ్ని కొత్త వాళ్ళకి నేర్పిస్తాడనమాట. ఫేజ్ 2 యాప్, వెబ్సైట్ అప్గ్రేడ్. మొత్తం వెబ్సైట్, మొబైల్ యాప్ ఇంకా హెల్ప్ డెస్క్ని అప్గ్రేడ్ చేస్తారు. కొత్తగా ఏఐ చాట్బాట్ని కూడా తెస్తున్నారు. మీకేమైనా డౌట్స్ ఉంటే టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేస్తే ఒక ఆటోమేటిక్ డైలర్ 1 నొక్కండి 2 నొక్కండి అని విసిగిస్తుంది కదా. అలా కాకుండా ఎండ్ స్టేజ్లో డైరెక్ట్గా మనిషితో మాట్లాడేలా లేదా ఏఐ చాట్బాట్తో ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేలా చేస్తున్నారు. ఇది నిజంగా స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యే విషయం. దీనికోసం ఒక 9 months టైం పీరియడ్ అని మెన్షన్ చేశారు. ఫేజ్ 3 హ్యాండ్లింగ్ ఎగ్జామ్స్. కొత్త సిస్టంతో ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం, మెయింటైన్ చేయడం చేస్తారు. ఇది ఒక 36 months టైం పీరియడ్ అని డాక్యుమెంట్లో ఉంది. సరే, ఒక్కసారి క్విక్ రీక్యాప్ ఇస్తాను, వినండి. పాత వెండర్ పోతున్నాడు, కొత్త వెండర్ వస్తున్నాడు. టెక్నాలజీ, యాప్, వెబ్సైటు, రిజల్ట్స్ పబ్లిష్ చేసే ఈఆర్పీ సిస్టమ్ అన్నీ మారుతున్నాయి. ఓకేనా? స్టూడెంట్స్, మీకోసం నేను ఇంత కష్టపడి ఇన్ఫర్మేషన్ తెస్తుంటే కనీసం లైక్ చేయరా? వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన స్కై అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన ఫ్రీ మెటీరియల్స్, అప్డేట్స్ అన్నీ మన స్కై అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తున్నాను. కింద లింక్ ఉంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. సో ఈ కొత్త కాంట్రాక్ట్ 4 yearsకి వ్యాలిడిటీ ఉంటుంది. దాన్ని ఇంకో 2 years ఎక్స్టెండ్ చేయొచ్చు. అంటే ఒక్కో సంవత్సరం పెంచుకుంటూ పోవచ్చు. మరి ఇప్పుడు ఆ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో చెప్తాను, వినండి. ఈ కొత్త వెండర్ వచ్చేది కేవలం సాఫ్ట్వేర్, సర్వర్స్, రిజల్ట్స్ సిస్టమ్ కోసమే. మొత్తం 15 సర్వీసెస్ అని మెన్షన్ చేశారు, కానీ ఎక్కడా కూడా క్వశ్చన్ బ్యాంక్ లేదా క్వశ్చన్స్ తయారు చేయడం గురించి క్లియర్గా ఇవ్వలేదు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అంటే క్వశ్చన్స్ సెట్ చేసేవాళ్లు పాతవాళ్లే ఉండొచ్చు. ఎగ్జామ్ లెవెల్ అనేది పెద్దగా మారిపోదు. ఇదే నేనిస్తున్న సీక్రెట్ టాపర్ స్టెప్. కొత్త వాళ్ళొస్తున్నారు కదా అని ఎగ్జామ్ ప్యాటర్న్, టఫ్నెస్ మారిపోతాయని భయపడిపోయి మీ బుక్స్ మార్చేయకండి. మీ ప్రిపరేషన్ని అదే లెవెల్లో గట్టిగా కంటిన్యూ చేయండి. టెన్షన్ పడకండి. ఇప్పుడు మీ అందరి బుర్రలో ఉన్న ఒకటే డౌట్, సార్, మరి సీజీఎల్ ఎగ్జామ్ మే లేదా జూన్లో జరగాలి కదా, అది ఏమవుతుంది అని. నేను చెప్తున్నా వినండి, ఖచ్చితంగా డిలే అయ్యే ఛాన్స్ ఉంది. లాస్ట్ టైం కూడా మే జూన్లో జరగాల్సిన ఎగ్జామ్ కాస్త జూలై, ఆగస్ట్, సెప్టెంబర్కి వెళ్ళింది కదా. ఈసారి కూడా ఈ బిడ్డింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసి కొత్త వాళ్ళని సెలెక్ట్ చేసి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయడానికి కనీసం 2 నుంచి 3 నెలలు పడుతుంది. అంటే
మార్చ్, ఏప్రిల్, మే అంతా ఇందులోనే పోతుంది. సో కొత్త వెండర్తోనే ఎగ్జామ్ పెట్టాలి అనుకుంటే ఏంటి కొత్త వెండర్తోనే ఎగ్జామ్ పెట్టాలి అనుకుంటే పక్కాగా మే, జూన్లో ఎగ్జామ్ ఉండదు. అది జులై, ఆగస్ట్ లేదా సెప్టెంబర్ దాకా పోవచ్చు. మార్చ్ 26న సీజీఎల్ నోటిఫికేషన్ వస్తుందో రాదో చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ఒకవేళ రాలేదంటే మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్ పోస్ట్పోన్ అయినట్టే. ఒకవేళ పాత వెండర్తోనే ఎగ్జామ్ కంటిన్యూ చేస్తే ఆన్ టైంలో జరగచ్చు, కానీ అలా జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ. అయితే మీరు దాన్నొక పాజిటివ్గా తీసుకోండి. మీకు చదువుకోవడానికి ఎక్స్ట్రా టైం దొరికింది అని ఫీల్ అవ్వండి. దీనిమీద మీరేమనుకుంటున్నారు? ఎగ్జామ్ లేట్ అవుతుందా? నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఒక హార్డ్ కోర్ స్టూడెంట్గా మీరు మన స్కై అకాడమీ ఛానల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వద్దు. ఎగ్జామ్కి సంబంధించిన క్వాలిటీ కంటెంట్ అంతా మన స్కై అకాడమీ టెలిగ్రామ్లో పెడుతున్నాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. సరే, క్లాస్ ఎండ్ చేస్తున్నాను. అనవసరమైన విషయాలు పక్కన పెట్టి కష్టపడి చదవండి. ఆల్ ద బెస్ట్. సాధారణ కోచింగ్ సెంటర్లలో మీకు లిస్ట్ ఇస్తారు, బట్టి పట్టమంటారు. కానీ స్కై అకాడమీలో మనమిచ్చే 4 టైప్స్ ఆఫ్ పీడిఎఫ్స్ గురించి మీకు తెలుసా? మైండ్ మ్యాప్ పీడిఎఫ్, మెమరీ హింట్స్ టేబుల్, ప్రింటబుల్ నోట్స్, సమరీ టేబుల్. పాత రికార్డెడ్ క్లాసులు విని టైం వేస్ట్ చేసుకోకండి. అప్డేటెడ్ కంటెంట్ కోసం స్కై అకాడమీ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కింద ఉంది.